హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన 20 years later అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు హర్రర్ సినిమాలు అట్లాగే యాక్షన్ సినిమాల్ని బాగా ఇష్టపడతారా? అయితే ఈ సినిమా రివ్యూ మీకోసమే. పోస్ట్ అపోకలిప్ట్ వరల్డ్ నుంచి సర్వైవల్ కోసం హీరో చేసిన పోరాటం కానీ, అతడు ఎదుర్కొన్న కష్టాలు కానీ ఇవన్నీ చూస్తే మీకు గూస్ బంప్స్ వస్తాయి. 28 days later సిరీస్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీయే 28 years later. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 28 సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన వైరస్ బ్రిటన్ని అల్లకల్లోలం చేసింది. దానివల్ల చాలామంది ప్రజలు జాంబీలుగా మారిపోయారు. ఇప్పుడు 28 సంవత్సరాల తర్వాత ఒక తండ్రి తన కొడుకుతో కలిసి ఒక సురక్షితమైన ద్వీపంలో నివసిస్తూ ఉంటారు. అయితే ఒకరోజు వాళ్ళు వేట కోసం ప్రధాన భూభాగానికి వెళ్తారు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. అక్కడ వారికి ఎదురైన సవాళ్ళేంటి, వాళ్ళు జాంబీలతో ఎలా పోరాడారు, తిరిగి తమ ద్వీపానికి సురక్షితంగా చేరుకున్నారా లేదా, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ పాజిటివ్ పాయింట్ డైరెక్టర్ యొక్క విజన్ అని చెప్పొచ్చు. ఈ సినిమాని డానీ బాయ్లీ డైరెక్ట్ చేశారు. ఆయన తన టేకింగ్లో ఒక కొత్తదనం కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. నిజానికి ఈ సినిమాని ఆయన ఐఫోన్లో షూట్ చేశారంటే మనం నమ్మడం కష్టంగా ఉంటుంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పొచ్చు. సినిమాలో ప్రతి ఒక్కరు తమ పాత్రలో జీవించారు. వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చూస్తే మనకే భయం వేస్తుంది. తండ్రి కొడుకు మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్ చాలా వర్కౌట్ అయింది ఈ సినిమాలో. ఇక ఈ సినిమాలో ఇంకొక హైలైట్ పాయింట్ హర్రర్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్. ఈ సినిమా రెగ్యులర్ జాంబీ సినిమాలో ఉండదు. ఇందులో అడుగడుగునా సస్పెన్స్ ఉంటుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ మిమ్మల్ని సీట్లో చివరిదాకా కూర్చోబెడుతుంది. కొన్ని సీన్స్ అయితే నిజంగానే గుండెలు పగిలిపోయే అంత భయం తెప్పిస్తాయి. ఇక ఇంకొక హైలైట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. డార్క్ డెడ్ ప్లేసెస్లో సినిమాలో చూపించిన విజువల్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సినిమా మొత్తం ఒక డాక్యుమెంటరీ లాగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనల్లో ఇంకా భయాన్ని పెంచేలాగా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. కొన్ని సీన్స్ అయితే కొంచెం నెమ్మదిగా ఉన్నట్టు అనిపిస్తాయి. రెగ్యులర్ ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది కొంచెం నెమ్మదిగా కనిపిస్తుంది ఈ సినిమా. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సినిమా 28 years later ఒక అద్భుతమైన సర్వైవల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఇది కేవలం జాంబీ సినిమా మాత్రమే కాదు, మానవ సంబంధాలు, భయం, ధైర్యం ఇలాంటి ఎమోషన్స్ అన్నీ మిక్స్ చేసి చూపించారు. మీరు కనుక హర్రర్ సస్పెన్స్ సినిమాలు ఇష్టపడితే ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.